ఈరోజు విశ్లేషణకు స్వాగతం. న్యూయార్క్ నగర రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు లాంటిది కనిపిస్తోంది కదా. ఆ మార్పును సూచిస్తూ సంచలనం సృష్టించిన ఒక ప్రసంగం గురించి లోతుగా మాట్లాడుకుందాం. మన ముందున్నది జోహ్రాన్ మమ్దానీ, కొత్తగా ఎన్నికైన మేయర్ అని ఈ ప్రసంగం బట్టి తెలుస్తోంది. ఆయన చేసిన విజయ ప్రసంగంలోని కొన్ని ముఖ్యమైన భాగాలు. ఇది కేవలం గెలుపులా అనిపించట్లేదు, ఒక పెద్ద రాజకీయ వంశాన్ని ఓడించి మార్పు కోసం గట్టిగా జనాలు తీర్పిచ్చినట్టుంది. మరి ఈ విశ్లేషణలో మనమేం చేద్దామంటే, ఈ ప్రసంగంలో ఇచ్చిన మాటలేంటి, దాని వెనుక ఉన్న భావోద్వేగాలేంటి, ప్రకటించిన పాలసీల సారాంశమేంటి, వీటిని సంగ్రహించి దాని లోపలి అర్థాలను, వ్యూహాలను కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సరే, మొదలు పెడదామా. ప్రసంగం మొదట్లోనే అంటే చాలా గట్టిగా ఒక మాట చెప్పారు. అధికారం ఇకపై డబ్బున్నోళ్ల చేతుల్లో, పలుకుబడి ఉన్నవాళ్ల చేతుల్లో ఉండదని, అది కష్టపడి పనిచేసే ప్రజల చేతుల్లోకొచ్చిందని. ఆ చెప్పిన విధానం కూడా గిడ్డంగుల్లో పెట్టెలెత్తి కందిపోయిన వేళ్లు, డెలివరీ బైక్ హ్యాండిల్స్ పట్టుకుని కాయలు కాచిన చేతులు, వంటగదిలో కాలిపోయిన చేతులు, ఇలా ఎన్నాళ్ళూ అధికారం అందుకోలేని చేతులు ఇప్పుడు దాన్ని గెలిచాయని. ఈ భాష వెనుక ఉద్దేశం ఏమై ఉంటుంది? ఖచ్చితంగా ఇది ఊరికే అలంకారం కోసం వాడినట్లేదా. శ్రామిక వర్గాల కష్టం, వాళ్ళ శారీరక శ్రమ ఉంది కదా, దాన్ని డైరెక్ట్గా గుర్తిస్తూ అధికారం ఇప్పుడు మీదే అని చెప్పడం ద్వారా వాళ్లతో ఒక బలమైన ఎమోషనల్ కనెక్షన్ ఏర్పరచుకునే ప్రయత్నం కనిపిస్తోంది ఇక్కడ. అంతేకాదు, ఈ గెలుపును మామూలు ఎన్నికల ఫలితంలా కాకుండా ఒక పాత వ్యవస్థ పడిపోయినట్టు, ముఖ్యంగా ఒక రాజకీయ వంశం, క్యూమో వంశం గురించేనా? అవును, క్యూమో వంశం అంతమైనట్టు చూపించడం గమనించాలి. ఆండ్రూ క్యూమో పేరు ఇదే లాస్ట్ టైం ప్రస్తావిస్తున్నా అని, రాజకీయంగా ఆయన చాప్టర్ క్లోజ్ అయిపోయింది అని చెప్పడం. ఇది గతానికి పూర్తిగా వీడుకోలు కులికి ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నామనే ఒక స్పష్టమైన సంకేతం అన్నమాట. కొద్దిమంది కోసమే పనిచేసే రాజకీయాలు పోయి ఇప్పుడు ఎక్కువ మంది ప్రజల ప్రయోజనాలను చూసే కాలం వచ్చిందని చెప్పడమే దీని ఉద్దేశ్యం. కొత్త అధ్యాయం గురించే ప్రసంగంలో మళ్లీ మళ్లీ నొక్కి చెప్పారు కదా. మార్పు కోసం ఆదేశం, కొత్త రకం రాజకీయాల కోసం ఆదేశం, మనం బతకగలిగే నగరం కోసం ఆదేశం, దాన్ని అందించే ప్రభుత్వం కోసం ఆదేశం అని పదే పదే అనడం. అంటే ఈ మార్పు ప్రజల దగ్గర నుంచే వచ్చిందని గట్టిగా చెప్తున్నారు. ఈ ఆదేశం ప్రకారమే జనవరి 1న మేయర్గా ప్రమాణం చేస్తానని కూడా అన్నారు. ఇంత క్లియర్గా ఆదేశం అని చెప్పడం దేనికి సంకేతమంటారు? ఇది కేవలం గెలుపుని ప్రకటించటం కాదు, ఇది వాళ్లు తీసుకురాబోయే ఒక రాజకీయ ఎజెండాకి ప్రజల ఆమోదం లభించిందని చూపించే ప్రయత్నం. ప్రజలు కేవలం ఒక వ్యక్తిని ఎన్నుకోలేదు, వాళ్లు ఒక నిర్దిష్టమైన మార్పును, ఒక కొత్త డైరెక్షన్ని కోరుకున్నారు అని చెప్పడం ద్వారా రాబోయే రోజుల్లో చేపట్టబోయే పాలసీలకు ఇదొక నైతిక బలాన్నిస్తుందన్నమాట. ప్రజలు ఇదే కోరుకున్నారు, నేను దాన్ని చేస్తున్నాను అని చెప్పడానికి ఇదొక బేస్ లాంటిది. మరి ఈ విజయం ఎవరికి అంకితం అనే విషయంలో కూడా ఊరికే పైపైన చెప్పకుండా చాలా స్పెసిఫిక్గా చెప్పారు. భవిష్యత్తు మీద ఆశలు పెట్టుకుంటున్న యువతరం దగ్గరనుంచి యమన్ బోడేగా ఓనర్లు, మెక్సికన్ అమ్మమ్మలు అబులాస్ అని వాడారు, సెనెగల్ టాక్సీ డ్రైవర్లు, ఉజ్బెక్ నర్సులు, ట్రినిడాడియన్ వంటవాళ్లు, ఇథియోపియన్ అత్తలు కూడా. అత్తలు అని ప్రత్యేకంగా చెప్పడం కాస్త ఆసక్తికరంగా అనిపించింది. ఇలా మామూలుగా రాజకీయాల్లో పట్టించుకొని సమూహాల పేర్లు చెప్పారు. కెన్సింగ్టన్, మిడ్వుడ్, హంట్స్ పాయింట్ లాంటి ఏరియాలను కూడా గుర్తు చేసుకున్నారు. ఇది ఎలాంటి వ్యూహం అంటారు? ఇది చాలా తెలివైన వ్యూహం, నిజమే. మామూలుగా పేదలు అనో, వలసదారులు అనో స్థూలంగా చెప్పే బదులు ఇలా నిర్దిష్టమైన జాతులు, వృత్తులు, ప్రాంతాల పేర్లు చెప్పడం వల్ల నేను మిమ్మల్ని ప్రత్యేకంగా గమనిస్తున్నాను, మీ ఉనికి నాకు తెలుసు, మీ కష్టాలు నాకు తెలుసు అనే ఒక బలమైన మెసేజ్ వెళ్తుంది. ఇది వేర్వేరు గ్రూప్స్ అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి ఒక పెద్ద విభిన్నమైన కూటమిని కట్టే ప్రయత్నం లాంటిది. రాజకీయాల్లో మా గొంతు వినేవారే లేరు అనుకునేవాళ్లకు ఇది భరోసా ఇస్తుంది కదా. అవును, కేవలం పేర్లు చెప్పడమే కాదు, కొందరి నిజమైన కథలను కూడా పంచుకుని ఆ బంధాన్ని ఇంకాస్త గట్టిపరిచే ప్రయత్నం చేశారు. ఉదాహరణకు, సిటీలో రెంట్ కట్టలేక పెన్సిల్వేనియా నుంచి రోజూ 2 గంటలు ప్రయాణించే వెస్లీ అనే 1199 యూనియన్ ఆర్గనైజర్ కథ. తర్వాత, ఒకప్పుడు న్యూయార్క్ అంటే ఇష్టం, ఇప్పుడేమో ఇక్కడ బతుకుతున్నా అంతే అని చెప్పిన ఒక మహిళ నిస్సహాయత. సిటీ హాల్ బయట 15 రోజులు నిరాహారదీక్ష చేసి పాపం ఇప్పటికీ వారానికి 7 రోజులు టాక్సీ నడపాల్సి వస్తున్న రిచర్డ్ అనే టాక్సీ డ్రైవర్ ఆవేదన. ఈ ఉదాహరణలు కేవలం సమస్యల్ని చెప్పడానికేనా, లేక వేరే ఏదైనా ఉద్దేశ్యముందా?
ఊరికే ఉదాహరణలు కావివి. ఇవి పాలసీ మార్పులు ఎందుకు అవసరమో చెప్పే కథనాలన్నమాట. వెస్లీ కథ ఉంది కదా, అది అద్దె సమస్య ఎంత తీవ్రంగా ఉందో చూపిస్తుంది. రిచర్డ్ కథేమో టాక్సీ డ్రైవర్ల కష్టాల్ని, ఆ మహిళా మాటలు నగరంలో బతుకువండి లాగడం ఎంత కష్టమైందో ప్రతిబింబిస్తాయి. ఈ మార్పు ఎవరికోసం, ఎవరి జీవితాలు బాగుపడాలి అని చెప్పడానికి కథలు బాగా ఉపయోగపడతాయి. సోదరా, మనమిప్పుడు సిటీ హాల్లో ఉన్నాం అని రిచర్డ్కు చెప్పడం, ఇక మీ సమస్యలు వింటాం, పరిష్కరిస్తాం అనే ఒక ఆశను రేకెత్తించే ప్రయత్నమది. ఈ పర్సనల్ కథల తర్వాత థ్యాంక్స్ చెప్పే సెక్షన్కి వచ్చారు. 1,00,000కు పైగా వాలంటీర్లు, క్యాంపెయిన్ టీం. మీరు ఇప్పుడు నిద్రపోవచ్చు అని సరదాగా అనడం బాగుంది. తల్లిదండ్రులు, అమ్మా బాబా, భార్య రమా హయాతి, వీళ్లకి థ్యాంక్స్ చెప్పడం మామూలే. కాని తనకు ఓటు వేసినా వెయ్యకపోయినా, లేదా అసలు పాలిటిక్స్ మీద విరక్తితో ఓటు వెయ్యకపోయినా సరే, ప్రతి న్యూయార్క్ వాసికి థ్యాంక్స్ చెప్పి వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అనడంలో ఏదైనా ప్రత్యేకత ఉందా? ఖచ్చితంగా ఉంది. అది కేవలం మర్యాదగా చెప్పిన మాట కాదు. ఎలక్షన్ అయిపోయింది, ఇప్పుడా గొడవలన్నీ పక్కన పెట్టి నగరం మొత్తానికి నేనే లీడర్ని అని చెప్పే ప్రయత్నమది. ముఖ్యంగా రాజకీయాల మీద నమ్మకం పోయిన వాళ్లను కూడా అడ్రస్ చేయడం, వాళ్లని మళ్లీ ఈ పొలిటికల్ ప్రాసెస్లోకి తీసుకురావాలనే ఒక కోరిక కనిపిస్తుంది. మీ నమ్మకాన్ని నేను సంపాదించుకుంటాను అనడం అంటే గెలుపుతో పనైపోలేదు, అసలు పని ఇప్పుడే స్టార్ట్ అయిందని చెప్పడం లాంటిది. ఇదొక బాధ్యతగల నాయకత్వ లక్షణం. ఇకపోతే ప్రసంగంలో పదే పదే వినిపించిన పదం ఆశ, హోప్. ఆశ బతికే ఉంది. ఆశ అనేది ఒక నిర్ణయం అని, నిరాశావాదం మీద, డబ్బు ప్రభావం మీద ప్రజలు ఆశను ఎంచుకున్నారని గట్టిగా చెప్పారు. ఈ ఆశ కేవలం ఎమోషనల్ స్లోగనా, లేక దీనికి ఏదైనా ఒక ఆకారమివ్వడానికి ప్రయత్నించారా? స్లోగన్ మాత్రమే కాదు, ఈ ఆశను ఒక కొత్త శకం, న్యూ ఏజ్తో లింక్ చేశారు. నెహ్రూ మాటల్ని ట్రిస్ట్ విత్ డెస్టినీ స్పీచ్ గుర్తొచ్చేలా కోట్ చేస్తూ, పాత నుంచి కొత్త శకంలోకి అడుగుపెడుతున్నామని, ఇన్నాళ్లు అణచివేయబడిన నగరం యొక్క ఆత్మకు ఇప్పుడు గొంతు వచ్చిందని అన్నారు. అయితే ఈ కొత్త శకం అనేది గాలిలో మేడలు కట్టడం కాదని, అది నిర్దిష్టమైన పాలసీల ద్వారా వస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు. ఫియోరెల్లో లాగార్డియా న్యూయార్క్ చరిత్రలో పేరున్న సంస్కరణవాది ఆయన. ఆయన తర్వాత అంత పెద్ద ఎజెండాతో వస్తున్నానని ప్రకటించడం ద్వారా ఈ ఆశకు ఒక ప్రాక్టికల్ రూపమిచ్చే ప్రయత్నం కనిపిస్తోంది. ఆ ప్రాక్టికల్ రూపమేంటో చాలా క్లియర్గా 3 కీలకమైన, పదే పదే చెప్పిన వాగ్దానాల్లో చెప్పారు. మొదటిది 2 మిలియన్లకు పైగా అద్దె స్థిరీకరించబడిన, రెంట్ స్టాబిలైజ్డ్ ఇళ్లల్లో ఉండేవాళ్లకి అద్దెలు పెంచకుండా ఆపేయడం, రెంట్ ఫ్రీజ్. అసలీ అద్దె స్థిరీకరించబడిన అంటే ఏంటి, కాస్త వివరిస్తారా? తప్పకుండా. న్యూయార్క్ సిటీలో కొన్ని పాత బిల్డింగ్స్లో ఉండే అపార్ట్మెంట్ల రెంట్ ఎంత పెంచొచ్చు అనే దానిమీద కొన్ని లీగల్ లిమిట్స్ ఉంటాయి. ఇవి బయట మార్కెట్ రేటు కన్నా తక్కువగా ఉంటాయన్నమాట. అందుకే చాలామందికి అందుబాటులో ఉంటాయి. ఈ 2 మిలియన్ల ఇళ్లల్లో ఇప్పుడున్న రెంట్ని అస్సలు పంచకుండా పూర్తిగా ఫ్రీజ్ చేస్తామని వాగ్దానం చెప్తోంది. ఇది రెంట్ కట్టేవాళ్లకి పెద్ద రిలీఫ్ ఇచ్చే విషయమే కానీ, బిల్డింగ్ ఓనర్ల నుంచి మాత్రం గట్టి వ్యతిరేకతొచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. రెండో కీలక వాగ్దానం బస్సులను వేగంగా, ఉచితంగా చెయ్యటం. మూడవది నగరమంతటా అందరికీ శిశు సంరక్షణ, యూనివర్సల్ చైల్డ్ కేర్. ఇవి వినడానికి చాలా బాగున్నాయే కాని చాలా పెద్ద హామీలు కదా. అవును, ఇవి చాలా పెద్ద వాగ్దానాలు. వీటితో పాటు మరికొన్ని కొంచెం ఆచరణ సాధ్యంగా అనిపించే హామీలు కూడా ఇచ్చారు. వేల మంది కొత్త టీచర్లను నియమించడం, అనవసరమైన బ్యూరోక్రసీని తగ్గించడం, ఎన్వైసీహెచ్ బిల్డింగ్స్లో ఎప్పట్నుంచో వెలగని లైట్లను సరిచేయటం లాంటివి. ఎన్వైసీహెచ్ అంటే సిటీలో గవర్నమెంట్ హౌసింగ్ ఇచ్చే పెద్ద సంస్థ. ఇది ఎప్పుడూ ఫండ్స్ లేక మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్తో న్యూస్లో ఉంటుంది. ఈ చిన్న సమస్యను చెప్పటం కూడా గ్రౌండ్ లెవెల్ ప్రాబ్లమ్స్ మీద దృష్టుందని చెప్పే ప్రయత్నం లాంటిది. భద్రత విషయంలో కూడా ఒక కొత్త పద్ధతిని ప్రపోజ్ చేశారు. క్రైమ్ని తగ్గించడానికి పోలీసులతో కలిసి పనిచేస్తామంటూనే మెంటల్ హెల్త్, నిరాశ్రయుల సమస్యలను ప్రత్యేకంగా డీల్ చేయడానికి కమ్యూనిటీ సేఫ్టీ విభాగాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ సేఫ్టీ పెడతామన్నారు. ఇది మామూలు పద్ధతుల కంటే భిన్నంగా ఉందా? అవును, ఇది కొంచెం డిఫరెంట్ అప్రోచ్. కేవలం పోలీస్ ఫోర్స్ మీదే డిపెండ్ అవ్వకుండా నేరాలకు మూల కారణాలైన సోషల్ ఇష్యూస్ అంటే మానసిక ఆరోగ్యం, ఇల్లు లేకపోవడం లాంటివి, వాటిని కూడా అడ్రస్ చేయడానికి ఒక స్పెషల్ డిపార్ట్మెంట్ పెట్టడం అనేది ఒక ప్రోగ్రెసివ్ పాలసీగా చూడొచ్చు. భద్రత, న్యాయం రెండూ కలిసే ఉండాలని చెప్పడం కూడా అదే సూచిస్తుంది.
గవర్నమెంట్ పనితీరులో శ్రేష్ఠత, ఎక్సలెన్స్ అనేది అరుదుగా కాకుండా స్టాండర్డ్గా ఉండాలని, ఏ సమస్య ప్రభుత్వానికి పెద్దది కాదని, ఏ బాధ చిన్నది కాదని నిరూపిస్తామని చెప్పడం వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ మీద వాళ్లకున్న విజన్ని తెలియజేస్తోంది. ప్రసంగం తర్వాత విభజన, ద్వేషం లాంటి వాటికి వ్యతిరేకంగా అందరూ కలిసి ఉండాలని పిలుపునిచ్చారు. ఇది మామూలు పొలిటికల్ స్లోగన్లా కాకుండా చాలా స్పెసిఫిక్గా అనిపించింది. వలసదారులు, ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్లు, ట్రంప్ చేత ఫెడరల్ జాబ్స్ నుంచి తీసేయబడ్డ నల్లజాతి మహిళలు, నిత్యావసరాల ధరలు తగ్గాలని చూస్తున్న ఒంటరి తల్లులు, ఇలాంటి గ్రూప్స్ పోరాటం మా పోరాటమే అన్నారు. ఈ నిర్దిష్టత ఎందుకు? మరి ఇది కూడా ఐడెంటిటీ పాలిటిక్స్కి సంబంధించిన స్ట్రాటజీనే, కానీ ఇక్కడ దాన్ని ఐక్యత కోసం వాడుతున్నారు. సొసైటీలో అణచివేతకు, వివక్షకు గురవుతున్నామని ఫీలయ్యే వేర్వేరు గ్రూప్స్ని గుర్తించి వాళ్ళందర్నీ ఒకచోటికి తెచ్చి మనమందరం కలిసుంటేనే ఈ విద్వేష శక్తుల్ని ఎదుర్కోగలమని మెసేజ్ ఇవ్వడం. న్యూయార్క్ ఈ చీకటి టైంలో ఒక లైట్లా నిలవాలని కోరుకోవడం కూడా దేశ రాజకీయాలకు భిన్నమైన, అందర్నీ కలుపుకుపోయే దారిని చూపిస్తుంది. ఈ ఐక్యతా సందేశంలో భాగంగానే యాంటీసెమిటిజంకి వ్యతిరేకంగా పోరాటంలో యూదులతో గట్టిగా నిలబడతామని, అదే సమయంలో సిటీలో ఉన్న 10 లక్షల మంది ముస్లింలు కూడా అధికార కేంద్రాల్లో తమకు చోటు ఉందని ఫీలవ్వాలని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఇకపై న్యూయార్క్లో ఇస్లామోఫోబియాను స్ప్రెడ్ చేసి ఎలక్షన్లలో గెలవడం కుదరదు అని ఖరాఖండిగా చెప్పడం, అది చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ కదా. కమ్యూనిటీకి కూడా అంతే స్ట్రాంగ్గా సపోర్ట్ ప్రకటించడం. ఇది ద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా క్లియర్ స్టాండ్. ముఖ్యంగా ముస్లిమైన తను మేయర్గా ఎన్నికవ్వడం ద్వారా ఇస్లామోఫోబియా బేస్డ్ పాలిటిక్స్కి ఇక్కడ చోటు లేదని చెప్పడం ఆ కమ్యూనిటీకి చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ద్వేష రాజకీయాలతో పాటు ఆర్థిక అసమానతలకు కారణమయ్యే సిస్టమ్ మీద కూడా విమర్శలు చేశారు. బిలియనియర్ క్లాస్ తప్పుడు సమాచారమిచ్చి గంటకు $30 సంపాదించేవాళ్లకి గంటకు $20 సంపాదించేవాళ్లే శత్రువులను నమ్మించి అసలు సిస్టమ్ ప్రాబ్లమ్స్ నుంచి డైవర్ట్ చేస్తున్నారని విమర్శించారు. ఇకపై ఆట నియమాలను వాళ్లు డిసైడ్ చేయలేరు అనటంలో ఉద్దేశ్యమేంటి? ఇది డబ్బున్న వర్గాల రాజకీయ, ఆర్థిక ప్రభావాన్ని డైరెక్ట్గా ఛాలెంజ్ చేయడం. వాళ్ల డబ్బుతో, మీడియా పవర్తో వాళ్లు పొలిటికల్ ఎజెండాని సెట్ చేయడాన్ని, మామూలు జనాల మధ్య తేడాలు పెట్టి లాభం పొందడాన్ని ఇకపై ఊరుకోబోమని చెప్పడం. అందరూ ఒకే రూల్స్ ఫాలో అవ్వాలని, బిలినియర్లకు స్పెషల్ ట్రీట్మెంట్ ఉండదని వార్నింగ్ ఇవ్వడం. ఇది ప్రసంగం యొక్క సోషలిస్ట్ ఐడియాలజీని కూడా చూపిస్తుంది. ఆ తర్వాత నేరుగా డొనాల్డ్ ట్రంప్ని టార్గెట్ చేసి మాట్లాడటం, ఇది అస్సలు ఊహించలేదు. చాలా ధైర్యం అనిపించింది. ట్రంప్ చూస్తున్నారని తెలుసు కూడా ఆయన పాలసీలకు, ఆయన వర్గానికి వ్యతిరేకంగా పోరాడతామని స్పెసిఫిక్గా చెప్పారు. చెడ్డ ల్యాండ్లార్డ్స్, ట్రంప్ లాంటి వాళ్లని ఉద్దేశిస్తూ నీ బాధ్యుల్ని చేయటం, ట్యాక్స్ ఎగ్గొట్టే కల్చర్ని ఆపడం, యూనియన్స్కి సపోర్ట్ ఇవ్వడం ద్వారా ట్రంప్కి వ్యతిరేకంగా నిలబడతామని అన్నారు. ఈ డైరెక్ట్ కాన్ఫ్రంటేషన్ వెనక స్ట్రాటజీ ఏమై ఉంటుంది? ఆశించి చేసిన ప్రకటన కావచ్చు. 1, తన సపోర్టర్స్లో ట్రంప్ వ్యతిరేకత బలంగా ఉంటుంది కాబట్టి వాళ్లను ఉత్సాహపరచడం. 2, తనను తాను ట్రంప్కి బలమైన ప్రత్యర్థిగా, ప్రోగ్రెసివ్ వాల్యూస్ని కాపాడేవాడిగా చూపించుకోవడం. 3, ట్రంప్ను విమర్శించడం ద్వారా ఇండైరెక్ట్గా తన పాలసీలకు, అంటే లేబర్ రైట్సు, ట్యాక్స్ రిఫార్మ్సు, ఇమిగ్రెంట్స్ ప్రొటెక్షన్ లాంటి వాటికి ఒక మొరల్ సపోర్ట్ తెచ్చుకోవడం. న్యూయార్క్ ఇప్పటికీ వలసదారులు నగరమని, ఇకపై ఒక వలసదారుడి చేతే నడిపించబడుతుందని గర్వంగా చెప్పడం. మాలో ఎవరైనా టచ్ చేయాలంటే మా అందరినీ దాటి వెళ్లాలి అని ట్రంప్ని హెచ్చరించడం. ఇవన్నీ ఆ వర్గాలకు గట్టి భరోసా ఇచ్చే ప్రయత్నాలే. ప్రసంగం చివరి దశలో తన ఐడెంటిటీ గురించి యువకుడు, ముస్లిం, డెమోక్రాటిక్ సోషలిస్ట్ మాట్లాడుతూ వీటికి సారీ చెప్పనని క్లియర్గా అన్నారు. పైగా సాంప్రదాయ రాజకీయాలు, ఆలోచనలే మనల్ని వెనక్కి లాగాయని వాదించారు. డెమోక్రాట్లు గొప్ప పనులు చేయగలరని చూడ్టానికి హిస్టరీ బుక్స్ చూడక్కర్లేదని, మన గొప్పతనం ఆచరణలో కనిపిస్తుంది అని చెప్పడం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడ డెమోక్రాటిక్ సోషలిస్ట్ అంటే అమెరికా పాలిటిక్స్లో ఎలా అర్థం చేసుకోవాలి? అమెరికా రాజకీయాల్లో డెమోక్రాటిక్ సోషలిస్ట్ అనే మాట సాధారణంగా అంటే మార్కెట్ ఎకానమీలోనే ఉంటూ బలమైన సోషల్ సేఫ్టీ నెట్స్, అంటే హెల్త్, ఎడ్యుకేషన్, హౌసింగ్ లాంటివి అందరికీ అందేలా చూడటం, వర్కర్స్ రైట్స్ కాపాడటం, వెల్త్ గ్యాప్ని తగ్గించడానికి గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అవసరమని నమ్మే రాజకీయాలను సూచిస్తుంది. యూరప్లోని సోషల్ డెమోక్రసీలకు ఇది కొంచెం దగ్గరగా ఉంటుంది. తాను ఈ ఐడెంటిటీకి కట్టుబడి ఉన్నానని, మామూలు డెమోక్రాటిక్ పార్టీ పాలిటిక్స్కి భిన్నంగా ఇంకాస్త ధైర్యంగా వెళ్తానని చెప్పడమే ఇక్కడ ఉద్దేశ్యం.
గొప్పతనం ఆచరణలో కనిపించాలి అనడం ద్వారా ఐడియాలజీల కంటే రిజల్ట్స్కే ఇంపార్టెన్స్ ఇస్తానని సూచిస్తున్నారన్నమాట. ఆచరణలో కనిపించే గొప్పతనం ఎలా ఉంటుందో చాలా క్లియర్గా మన రోజువారీ జీవితాలకు సంబంధించిన ఉదాహరణలతో ముగించారు. అది ఎలా ఉండాలంటే, నెల మొదటి తేదీన లేవగానే రెంట్ పెరగలేదని తెలిసిన రెంట్ స్టెబిలైజ్డ్ టెనెంట్ ఫీలవ్వాలి. పిల్లల కేర్ ఖర్చులు పెరగకపోవడం వల్ల సొంత ఇంట్లోనే ఉండగలుగుతున్న తాతలు అమ్మమ్మలు ఫీలవ్వాలి. బస్సు స్పీడ్గా సేఫ్గా వెళ్లడం వల్ల టైంకి పనికి వెళ్లగలుగుతున్న ఒంటరి తల్లి ఫీలవ్వాలి. ఉదయం పేపర్లో స్కామ్స్ కాకుండా గవర్నమెంట్ సక్సెస్లు కనిపించాలి. ఈ ఉదాహరణల ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇవి ఊరికే ఉదాహరణలు కాదు. ఇవి ఆయన ఇచ్చిన హామీలున్నాయి గదా, రెంట్ ఫ్రీజ్, యూనివర్సల్ చైల్డ్ కేర్, ఫాస్ట్ బస్సులు, బెటర్ అడ్మినిస్ట్రేషన్. వీటి యొక్క అసలు లక్ష్యం అంటే ప్రజల జీవితాల్లో క్లియర్గా పాజిటివ్గా మార్పు తీసుకురావడమని వివరిస్తున్నాయి. పాలిటిక్స్ అంటే కేవలం పవర్, ఐడియాలజీలు కాదని, అవి జనాల డైలీ ఎక్స్పీరియన్స్ని ఎలా బెటర్ చేస్తాయనేదే ముఖ్యమని చెప్పే ప్రయత్నం ఇది. పరిపాలన సక్సెస్ అయిందా లేదా అని కొలవడానికి ఇవి కొలమానాలుగా పనికొస్తాయి. చివరిగా టార్గెట్ ఏంటంటే, న్యూయార్క్ వాసులు ప్రేమించే నగరం చివరికి వాళ్లను తిరిగి ప్రేమించేలా చేయడమేనని ముగించారు. ఈ అధికారం మీది, ఈ నగరం మీది అని మళ్లీ చెప్తూ ఆ 3 కీలక హామీలను రెంట్ ఫ్రీజ్, ఫాస్ట్ అండ్ ఫ్రీ బస్సులు, యూనివర్సల్ చైల్డ్ కేర్ కలిసే సాధిద్దామని పిలుపునిచ్చారు. మొత్తం మీద చూస్తే ఈ ప్రసంగం కేవలం ఒక గెలుపు సెలబ్రేషన్ కాదు. ఇది న్యూయార్క్ సిటీలో ఒక సోషల్, పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఒక బలమైన కోరికను, ఒక క్లియర్ యాక్షన్ ప్లాన్ని చూపించింది. ముఖ్యంగా వర్కింగ్ క్లాస్, ఇమ్మిగ్రెంట్స్, అట్టడుగు వర్గాలపై ఫోకస్ చేయడం, వాళ్ల సమస్యలకు సొల్యూషన్స్ ప్రపోజ్ చేయడం, వాళ్లకు కూడా అధికారంలో వాటా ఉందనే భరోసా ఇవ్వడం, ఇవి చాలా బలంగా కనిపించాయి. అయితే ఇక్కడే అసలు ప్రశ్న స్టార్ట్ అవుతుంది. ఈ స్పీచ్లో చెప్పిన రెంట్ ఫ్రీజ్, ఫ్రీ బస్సులు, యూనివర్సల్ చైల్డ్ కేర్ లాంటి చాలా పెద్ద, ఖర్చుతో కూడుకున్న వాగ్దానాలు, అవి ప్రాక్టికల్గా ఎంతవరకు సాధ్యపడతాయి? వీటిని అమలు చేయడానికి కావాల్సిన పొలిటికల్ విల్, ఆ ఫండింగ్ ఎక్కడ్నించొస్తుంది? ఉదాహరణకు, రెంట్ ఫ్రీజ్ చేస్తే రియల్ ఎస్టేట్ లాబీ, బిల్డింగ్ ఓనర్ల నుంచి వచ్చే అపోజిషన్ని ఎలా డీల్ చేస్తారు? ఫ్రీ బస్సుల వల్ల గవర్నమెంట్ ట్రెజరీపై పడే భారాన్ని ఎలా భర్తీ చేస్తారు? యూనివర్సల్ చైల్డ్ కేర్కి కావాల్సిన వేల సెంటర్లు, ట్రైన్డ్ స్టాఫ్ని ఎలా ఏర్పాటు చేస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు అంత ఈజీ కాదు. ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన కీలకమైన పాయింట్. ఈ ప్రసంగం ఒక ఉత్తేజకరమైన, ఆశలు నింపే భవిష్యత్ చిత్రాన్ని, గట్టి రాజకీయ సంకల్పాన్ని చూపించింది. కాని ఆ చిత్రం నిజమవ్వాలంటే ఈ పెద్ద పెద్ద హామీలను అమలు చేయడంలో ఎదురయ్యే ఆర్థిక, రాజకీయ, సిస్టమ్ పరమైన ఛాలెంజెస్ని దాటాల్సి ఉంటుంది. ప్రాక్టికల్గా ఈ కొత్త శకం ఎలా ఉంటుందో చూడాలి మరి. ఈరోజు మాతో పాటు ఈ లోతైన విశ్లేషణలో సమయం గడిపినందుకు ధన్యవాదాలు.